ఢిల్లీలో తెలంగాణ మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఇవన్నీ కూడా ఓ సంకేతాన్ని పంపిస్తున్నాయి. మేము రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆశిస్తున్నాము త్వరలో ఈ వాదనలని పూర్తి అయ్యి తెలంగాణలో న్యాయపరంగా న్యాయస్థానం దేశ ఉన్నత న్యాయస్థానము పై సంపూర్ణమైన విశ్వాసం ఉంది మాకు. వర్గీకరణ అనేది ఎవరికి వ్యతిరేకం కాదు. ఎవరి అస్తిత్వాన్ని ఎవరి వాటాన్ని వాళ్ళు తీసుకోవాలి, ఎదగాలి. దానికి తోడు ఈ సామాజిక విద్యాపరంగా ఉద్యోగపరంగా ఎప్పటి నుంచో ఇది ఒక కళ. దానికి తోడు సబ్ ప్లాన్ అంటే ఎకనామిక్ అప్లిఫ్ట్మెంట్కు సబ్ ప్లాన్ తోడైతే జీవితాల్లో మార్పులు వస్తాయని మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది. ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. మేము ఆశిస్తున్నాం త్వరలోనే ఈ వర్గీకరణ పైన ఉన్నత న్యాయస్థానం తీర్పును అందిస్తుందని చెప్పి ఆశిస్తూ మా గౌరవ శాసనసభ్యులు వారు కూడా వారి అభిప్రాయం తెలియజేస్తారు. మాట్లాడండి. తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గారి శ్రీ రేవంత్ రెడ్డి గారి సూచన మేరకు వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని తెలియచేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్పకుండా మేము వర్గీకరణ చేసి మాదిగలకు సముచితమైన స్థానం, గౌరవం, ఆర్థికంగా, ఎడ్యుకేషన్ పరంగా, ఎకనామిక్గా మేము అభివృద్ధి చేస్తామని ఏ విధంగా అయితే మా నాయకులు